వాచాలం బాలిశం స్తబ్ధమజ్ఞం పండితమానినం కృష్ణం మర్త్యముపాశ్రిత్య గోపామే చక్రురప్రియః. కేవలము ఆజ్ఞడు గర్వితుడు వాచాల బాలుడైనను తన్ను అది బుద్ధిమంతునిగా తలచడి మనుష్య మాత్రుడకు శ్రీకృష్ణుని ఆశ్రయించి ఈ గోకులు నాయడ వైరభావముతో వర్తించిరి. ఇంద్రుడు భగవంతుణ్ణి ఒక సామాన్యమైనటువంటి బాలునిగా పరిగణలోకి తీసుకుంటూ ఉన్నాడు అన్నమాట. భగవంతుడు భగవద్గీతలో ఒక విషయాన్ని కూడా చెప్పడం జరుగుతుంది. ఏంటిది అంటే, అవజానాంతి మామూఢ మానుషం తాను ఆశ్రితః. భగవంతుడు మనుష్య రూపంలో ఆయన అవతరించినప్పుడు మూఢులు అర్థం చేసుకోలేదు. అంటే కురుక్షేత్ర సంగ్రామానికి ముందు భగవంతుడు సంధి కోసం కురుసభకు వెళ్ళడం జరిగింది. ఆ కురుసభలో భీష్ముడు భగవంతుడిని గుర్తించాడు, ద్రోణాచార్యులు గుర్తించారు. కానీ దుర్యోధనుడు ఆయన యొక్క బృందం గుర్తించలేదు. వాళ్ళు గుర్తించపోవడం ఒక ఎత్తైతే భగవంతుడిని బంధించాలనుకున్నారు. అందుకనే మనం ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి. ఏంటది అంటే, భగవంతుణ్ణి అర్థం చేసుకోవాలా అంటే మనలో ఉన్నటువంటి అహంకారాన్ని తొలగించుకునేదానికి ప్రయత్నం చేయాలి. అహంకారం ఉంటే భగవంతుడు అర్థం కాదు. ఒకసారి రావణాసురుడు పుష్పక విమానంలో పోతూ ఉన్నాడు. పోతూ ఉంటే జనక మహారాజు అంతఃపురం చుట్టూ కూడా కొన్ని బంగారు రథాలు కోలాహలంగా ఉంది. అప్పుడు రావణాసురుడికి ఏం అర్థం కాలేదు. నేను ముల్లోకాలకి అధిపతిని, నాకు తెలియకుండా ఇక్కడ ఏదో ప్రోగ్రాం జరుగుతూ ఉంది. అన్నీ నాకు తెలిసే జరగాలి. ఒకసారి రామానుజుల వారికి ఒక శిష్యుడు ఉండేవాడండి. రామానుజుల వారి దర్శనం చేసి ఒకరోజు రామానుజుల వారు లేరు, ఈయన కూడా లేట్గా వచ్చారు. అందరూ దర్శనం చేశారు, చరణామృతి కూడా తీసేసుకున్నారు. ఈయన వచ్చేసి పెద్ద గొడవ చేశారు. నేను గురువుగారి తర్వాత నెక్స్ట్, నాకు మర్యాద జరగకుండా, నాకు ఇవ్వకుండా మీరు తీసేసుకున్నారని, గురువుగారి తర్వాత నాకే కైంకర్యం ఉండాలి. ఈ విషయం రామానుజుల వారి దాకా వెళ్ళింది. వెళితే మరుసటి రోజు రామానుజుల వారు దర్శనానికి వచ్చారు. ఏం చేశారంటే, చరణామృతం అందరినీ తీసుకోమని చెప్పి లాస్ట్లో తీసుకున్నారు. ఈయనేమన్నాడు, గురువుగారి తర్వాత నాకు అన్నాడు. అందుకని మనం ఏంటి అంటే, భక్తి ఫిజికల్గా ప్రెజెంట్లో ఉన్నటువంటి ఒక గురువు యొక్క ఆధ్వర్యంలో
భక్తియుక్త సేవల్లో నిమగ్నం అవ్వాలి. ఎందువల్ల అంటే ఇప్పుడు చాలా మాధ్యమాలు వచ్చేసాయి మనకు. ఏమయ్యా క్లాసుకు రాలేదు, కనపడలేదు, ప్రభు ఆన్లైన్లో వింటున్నాం ప్రభు. ఆన్లైన్లో నువ్వు వింటున్నావు, చెప్పే ఆయన నిన్ను చూడట్లా, నువ్వు ఎట్ట ప్రవర్తిస్తున్నావు. చెప్పే ఆయనకి నీ యొక్క వ్యవహారం ఆయన చెప్పిన విధానంగా నువ్వు నడుచుకుంటూ ఉన్నావా అనేటువంటిది ఆయన పరీక్ష చేయలేడు. ఫిజికల్గా నువ్వు ఎప్పుడైతే ఒక గురువు యొక్క పర్యవేక్షణలో భక్తి చేస్తావో అప్పుడు గమనిస్తాడు. ఇప్పుడు రామాంజలి వారు ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోయింది గురువుగారి దగ్గరికి. సో ఈయనేమన్నాడు, గురువుగారి తర్వాత నేనన్నాడు. అందుకని గురువు గారు ఈయనకు నేర్పించడానికి ఒక మెట్టు దిగేశారు. ఈయన ఏం చేశారు, అందరినీ తీసుకోమని చెప్పి ఈయన లాస్ట్లో నిలబడ్డారు. అప్పుడు ఏమైంది, గురువు గారి తర్వాత ఈయన అందరికైనా లాస్ట్ అయ్యాడు. ముందు రోజు దేనికి గొడవ చేశాడు, నాకు లాస్ట్లో ఇస్తారా అనే దానికి గొడవ చేశాడు. మరి గురువు గారి దగ్గరికి విషయం వెళ్తే చివరికి ఏమైంది, అదే. సో రావణాసురుడు కూడా ఆ జనక మహారాజు కొలువులోకి వెళ్ళిపోయి డామ్ డూమ్ అని ఎగరేశాడు. ఏం జరుగుతుంది ఇక్కడ, నేను ముల్లోకాధిపతిని, నాకు తెలియకుండా ఏదో కార్యక్రమం పెట్టేసుకున్నారు, ఏంటిది, ఏం మర్యాద ఉల్లంఘన, అది ఇది అని. జనక మహారాజుకి ఏం అర్థం కాలేదు. అయ్యా నా కుమార్తె స్వయంవరం జరుగుతుంది, సీతా స్వయంవరం, నాకు తెలియకుండా స్వయంవరం పెట్టేస్తావా? జనకుడు తెలివిగా మంత్రి మొదటి ఇన్విటేషన్ రావణుడికే ఇమ్మన్నాను కదా సార్ గారికి, ఏం నువ్వు ఇవ్వలేదా? అదేంటి స్వామి, నేను మీ మాట తప్పుతానా, మొదటి ఇన్విటేషన్ ఆయనకే పంపించాను, ఇట్రా అన్నాడు. ఒక సైనికుడు వచ్చాడు, రావణాసురుడికే కదా ఇమ్మన్నాను మొదటి ఇన్విటేషను, ఏంటిది ఇవ్వలేదా నువ్వు అని. భలేవాళ్ళు సార్, నేను వెళ్ళానండి అక్కడికి, ధనుష్కోటి దగ్గరికి వెళ్ళేసరికి సముద్రం పొంగుతా ఉండింది, అక్కడేం పడవా గిడవా కనపడలేదు, మరేం చేశావు? సముద్రుడిని విన్నవించుకొని సముద్రుడికి ఇచ్చేసి వచ్చానండి ఇన్విటేషన్ అన్నాడు. అంటే ఇండైరెక్ట్ గా ఏట్లో పడేసి వచ్చాను అన్నాడు, సముద్రంలో పడేసి వచ్చేసాను అన్నట్టు. తర్వాత రావణాసురుడు, మీ అమ్మాయి సీతకి చెప్పండి నాకు వరమాలు వేసేయమని చెప్పి. అట్ట కాదండి, నేను ఒక కట్టుబాటు చేసుకున్నాను, ఈ ధనుస్సు శివధనుస్సు ఎవరు విరుస్తారో వారి మెడలో నా కుమార్తె వరమాల వేస్తుంది. శివధనుస్సు నా శక్తి ఏంటో తెలుసా మీకు, కైలాసాన్నే ఎత్తేసాను నేను, అటువంటిది ఈ శివధనుస్సు ఒక లెక్క. అక్కడ ఈ శివధనుస్సుకి కాపలాగా శివగణాలందరూ ఉన్నారంట, ఈ భూతగణాలందరూ ఉన్నారంట. ఎప్పుడైతే శివుడి ధనుస్సు అని శివుణ్ణి కించపరిచేటట్టుగా మాట్లాడేసరికి వాళ్ళందరికీ ఆగ్రహం వచ్చింది. వాళ్ళందరూ కూడబలుకున్నాడు, కనపడకుండా ఈ ధనుస్సు మీద మనందరం కూర్చునేది, ఎట్టెత్తుతాడో చూద్దాం వీడు, ఎట్టెత్తుతాడో చూద్దాం వీడు, ఎంత అహంకారం. మన స్వామిని అంటాడా? మనకు కొంతమంది శిష్యులు ఉంటారు, గురుగారిని ఎవరన్నా ఏమన్నా మాట అంటే వాళ్ళకి ఆనందం అనమాట. ఎందువల్లంటే ఆయన్ని తగ్గిస్తే మనం నెక్స్ట్ గురువు అయిపోవచ్చు అని. ఆయన్ని తగ్గించి మాట్లాడేస్తే ఆ గురుగారి కన్నా నేనే గొప్ప నిరూపించుకొని గురువు అయిపోవచ్చు అని చెప్పి లోపల ఆనందపడిపోతుంటారు. కానీ నిజమైన స్వామి భక్తుడు అట్లా కాదు. ఈ భూతగణాలందరూ కూడా మనస్వామిని అంటాడు వీడు దుర్మార్గుడు, వీడంతా తేల్చాలి అని. రావణాసుడు ఏం చేశాడు, శివధనుసును ఫస్ట్ ఏలు అంట, ఏలుతో ఎత్తేస్తాడు, కుదరలా, మళ్ళీ అన్ని వేళ్ళు పెట్టాడు, ఎడం చెయ్యి. అసలు యాక్చువల్గా ఏంటి అంటే ఏదన్నా పూజనీయమైన దాన్ని మనం ఎడం చేత్తో స్పృశించకూడదు. ఒకసారి మన డివోటీస్ కూడా హారతి హెల్ప్ చేసేటప్పుడు అంటే ఆ యొక్క దీంట్లో తెలియకుండా ఎడం చేత్తో అందించకూడదు. అసలు ఎడం చేత్తోటి మనం ఏ కైంకర్యం కూడా చేయకూడదు స్వామికి. సో
ఇంతకు ముందు రోజుల్లో ఆచారాలు ఇవన్నీ చాలా సీరియస్గా ఉండేది. మా మేనత్త గారు ఒకసారి ఇంటికి వస్తే మా అమ్మగారు ఈ చేతిలో ఏదో బరువు ఉండో మరి ఏంటో తెలియదు, ఎడం చేత ఆమె తిన్న ఇస్తరు ఎత్తారంట. దానికి ఆమె ఎడం చేత్తో ఎత్తుతావా అని చెప్పి 3 సంవత్సరాలు రాలా మా ఇంట్లో. అంటే ఇవన్నీ గుర్తుంటాయి కొన్ని. 3 years రాలా. అప్పట్లో అంత మర్యాదలకి వాటికి. ఇప్పుడు ఎడం చేయ కాలుతో కూడా ఎత్తి తోసేస్తారు పక్కన. ఎవడు తింటే తిను, లేకపోతే లేదు పో, నువ్వు వస్తేరా లేకపోతే లేదు, ఎవడు పట్టించుకోడు ఎవడు. కానీ ఇంతకు ముందు చాలా చాలా ఈ సాంప్రదాయాలు, ఈ పద్ధతులు, వీటన్నిటికీ చాలా విలువనిచ్చేటువంటి ఈ దుర్మార్గుడు ఆ శివధనుస్సు ఎంతో పూజనీయమైనటువంటిది. ఎడం చేత ఎత్తడానికి ప్రయత్నించాడు, తన వల్ల కాల. ఇప్పుడు 2 చేతులు ఎత్తుకున్నాడు. ఈ భూతగణాలందరూ కనపడకుండా ఇన్విజిబుల్ గా ఆ గాడ్ చేస్తా ఉన్నారు ఆ శివధనుస్సును. వాళ్ళు ఏం చేశారంటే మీద కూర్చొని ఒక్కసారిగా వాళ్ళందరూ కూడా అని ఊదారండి. ఆడు దమాని పడ్డాడు, ఆ శివధనుస్సు మీద పడిపోయాడు. అప్పుడు రాములు వారు వచ్చి ఆయన ఎత్తి వీడిని రిలీవ్ గావించాడు. రిలీవ్ గావించాడు. అంటే ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, భౌతిక ప్రపంచంలో అహంకారంతో నువ్వేమైనా సాధించచ్చేమో కానీ నీ కర్మ బాగుంటే, కానీ ఆధ్యాత్మిక జీవితం మాత్రము ఖచ్చితంగా నీ అహంకారాన్ని నువ్వు విడనాడినప్పుడే. ఒకసారి ఒక డివోటీ నాకు ఫోన్ చేశాడు, మీరు అర్జెంట్గా వచ్చేయాలా. నేను వెళ్ళాను. వెళ్తే ఆడ ఏదో చాలా పెద్ద గందరగోళం అయిపోయింది అనుకున్నా నేను. తీరా అక్కడికి వెళ్తే విషయం ఏంటంటే, ఈ డివోటీ నాకు సర్వీస్ చెప్తాడా? నాకు చెప్తాడు. దానికే పిలిచావు నువ్వు నన్ను? ఊరునా సర్వీస్ చెప్తే తప్పైపోయింది. అది కూడా గుండెలు బాదుకుంటావు. నేనేదో సీరియస్ పనిలో ఉన్నా, అది అంత ఇంపార్టెంట్. అంటే మనము ప్రవచనాలు ఇవన్నీ కూడా వినేది దేనికి అంటే, యాక్చువల్గా ఒకసారి నేను ఉజ్జయిని వెళ్ళాను. అక్కడ ఏదో కార్యక్రమం జరుగుతుంటే ఒక ప్రభు ఒక అద్భుతమైనటువంటి ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ప్రభుపాదుల వారి పుస్తకాలు, ప్రవచనాలు ఇవన్నీ ఏంటి అంటే, మన చైతన్యాన్ని స్కాన్ చేసేటువంటి మిషన్లు. ఇప్పుడు మనల్ని స్కానింగ్ మిషన్లోకి పంపిస్తారు. డగ్ 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 శబ్దం వస్తుంది. ఆ శబ్దంతో హోల్ బాడీ స్కాన్ చేసి ఎక్కడ ఏముంది అనేది కనిపెడుతుంది. ఇక్కడ కూడా ఆ డగ్ డగ్ బదులు కృష్ణ కథ, ఈ తత్వం చర్చ జరిగేటప్పుడు మన చైతన్యంలో ఎక్కడ లోపాలు ఉన్నాయనేది నువ్వే స్కాన్ చేసుకోవాలి. ఇక్కడ ఇంకో మాయ ఉంటుంది. ఏంటది చెప్పమంటారా? ఏదైనా పాయింట్ వచ్చింది అనుకోండి, మంచి పాయింట్, వీడికి ఆవేశం ఎక్కువ, ఆవేశం ఉండకూడదు భక్తిలో అని వచ్చింది. గురువు గారు చెప్పారు, వీడికి ఇది, వీడున్నాడు పక్కనోడు కుడి పక్క, వీడికి మళ్ళా కోపం ఉండకూడదు, కుళ్ళు ఉండకూడదు అని చెప్పారు. ఈరోజు వెనకాల ఉన్నాడు చూడు వాడికి. తర్వాత స్వార్థం ఉండకూడదు, ఈ పాయింట్ అసలు బాగుంది వీడికి. ఈయన అందరికి ఇచ్చేస్తాడు, ఈయనకేం తీసుకోడు. అందరికి ఇచ్చేస్తాడు, ఈయనకేం తీసుకోడు. మెడిసిన్ ఈయన తీసుకుంటే క్యూర్ అవుద్ది. మరి మెడిసిన్ అందరికి ఇస్తున్నాడు కానీ నేను తీసుకోవట్లేదు. ఈయన డాక్టర్ తర్వాత డాక్టర్ అయిపోయాడు, డాక్టర్ తర్వాత డాక్టర్ అయిపోయాడు. సో అందువల్ల మొట్టమొదట సనాతన గోస్వామి వచ్చాడు చైతన్య మహాప్రభుని కలవడానికి. గడ్డి నోట్లో పెట్టుకొని సాష్టాంగ నమస్కారం చేశాడు.
అంటే దాని అర్థం ఏంటి అంటే, నేను ఈ గడ్డి పోచు కన్నా హీనము, నేను ఈ గడ్డి పోచు కన్నా హీనము. మళ్ళా సనాతన గోస్వామి ఏంటి, ఆయన పూర్వాశ్రమంలో మంత్రి. మనం అంటాం కదా, నాకు ఇది చెప్పాడు అది చెప్పాడు. ఈయన పూర్వాశ్రమంలో చూస్తే ఈయన ప్రైమ్ మినిస్టర్. ప్రైమ్ మినిస్టర్గా ఉండి భక్తిలోకి వచ్చేసరికి ఏదైనా చెప్తే కోపం వచ్చింది. అర్థమైంది పాయింట్? అందుకని ఆ ధ్వజస్తంభం దగ్గర సాష్టాంగ నమస్కారం చేస్తున్నాము అంటే దాని అర్థం ఏంటి అంటే, నేను బయట ఏమైనా అయి ఉండొచ్చు, అక్కడి నుంచి లోపలికి వచ్చానంటే ఆయన బాసు, నేను దాసు, అంతే. ఇంక వేరే ఏం లేదు క్లాసు. ఆయన బాసు, నేను దాసు, అంతే. అందుకని అక్కడే సాష్టాంగం చేసి లోపలికి రావాలి. మనం ఇంకోటి కూడా గమనించాలి చరిత్రలో. అర్జునుడు ద్వారక నుంచి తిరిగి వచ్చాడు. వచ్చి ధర్మరాజుకి చెప్పాడు. ఏమని చెప్పాడు తెలుసా? కృష్ణుడు భౌతిక జగత్తు వదిలిపెట్టాడు అని చెప్పాడు. ధర్మరాజు ఏం చేశాడు? తన కిరీటం తీసి కింద పెట్టేశాడు. ఆ భగవంతుని ప్రతినిధిగా పరిపాలన చేస్తూ ఉన్నాను, ఆయనే లేనప్పుడు ఈ కిరీటం నాకొద్దు, కింద పెట్టేశాడు. కుంతీదేవి, అర్జునుడు బయటకు ఎప్పుడు వెళ్ళినా మొట్టమొదటి వచ్చి నన్ను కలిసిన ఆశీర్వచనం తీసుకుని వెళ్తాడు. ఈరోజు ఏంటి రాలేదు నా దగ్గరికి? ఎందుకు రాలేదు అంటే, ఏమని వస్తాడు ఆయన? వెళ్ళి అమ్మకి ఏమని చెప్తాడు? అమ్మ, కృష్ణుడు ఈ భౌతిక జగత్తు వదిలేశాడని ఏమని చెప్తాడు? ఆయన వెళ్ళి ఏం చెప్పాలో అర్థం కాక అర్జునుడు వెళ్ళలేదు కుంతీదేవి దగ్గరికి. ఈమె ఆరా తీసింది, ఎందుకు అర్జునుడు రాలేదు నా దగ్గరికి? సో దేవదేవుడు ఈ భౌతిక జగత్తును వదిలిపెట్టాడు కాబట్టి ఆ విషయం చెప్పేదానికి ఇష్టం లేక రాలేదు. ఈ విషయం తెలిసిన తక్షణమే కుంతీదేవి ఏ కృష్ణ అని చెప్పి ప్రాణం వదిలేసింది. ప్రాణమే వదిలేసింది. శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహేననే ఆ గోవిందుడు లేకపోతే జగత్తంతా కూడా శూన్యం. జగత్తంతా కూడా శూన్యం. శూన్యాయుతం జగత్ సర్వం గోవింద విరహేననే, గోవిందుడు లేకపోతే జగత్తంతా శూన్యం. సో అందువల్ల ఈ అధికారము లేకపోతే అది ఇది ఏదో భగవంతుని సేవ కోసం, అది అంతేగాని దానివల్ల మనం కిరీటాలు పెట్టుకోకూడదు. భగవంతుడి సేవ, ఆ సేవ కూడా ఏంటి అంటే దానివల్ల నాకేదో కీర్తి వస్తుంది.